అందరికీ నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు సంపత్ అండి. నేను జర్నలిస్ట్ అండి. నేను స్టేట్ కోఆర్డినేటర్ అండి. జర్నలిస్ట్ సార్ నాకు వాస్తవంగా అంటే గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ జైంట్ పెయిన్స్ ఉన్నాయండి. వీటి సఫలత ప్రతి నెల వెళ్ళడం, బ్లడ్ టెస్ట్ చేయడం, యూరిక్ యాసిడ్ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పి చెక్ చేయడం, తర్వాత మెడిసిన్ వాడడం, ఇలా కంటిన్యూ అవుతున్నది. ఇది అంటే మామూలుగా ఒక రోజు మార్నింగ్ వేసుకోవడం కాదు, గురువారం ఒకటి, మళ్ళీ శుక్రవారం ఒకటి, మళ్ళీ సండే వేరే డిఫరెంట్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఈ రిపోర్ట్ ఈ అన్ని డాక్టర్స్ ఇవ్వరు. ఇది ఒక 1.5 years నుంచి నేను కంటిన్యూగా వాడుతూనే ఉంటాను. అసలు నాకు ఈ ప్రాబ్లం ఎట్లా లైఫ్ లాంగ్ నుంచి అంటున్నాడు డాక్టర్. ఇది అంటే నాకు వాస్తవంగా స్టార్టింగ్ తెలియదు, కొంతకాలం మనం వాడిన తర్వాత తగ్గుతాం అనుకున్నాను. కానీ ఏమన్నా అంటే ఇది ఖచ్చితంగా ఈ లైఫ్ టైం వాడాల్సిందని చెప్పాడు. ఒక పక్క దీన్ని సఫలంగా ఉన్నా. సో నేను అంటే జర్నలిస్ట్ కమ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. మార్షల్ ఆర్ట్స్ సో మా మాస్టర్ నాకు ఏం చెప్పాడంటే ఒకసారి రావే మాట్లాడిందని చెప్పి నా ప్రాబ్లం ఆయనకు తెలుసు. అంటే నేను చెప్పి ఒక పౌడర్ ఉంటుంది, విఆర్ పౌడర్ ఒక పౌడర్ ఉంటుంది, అది వాడు తగ్గిపోతుందని చెప్పి చెప్తే నేను అసలు నమ్మలేదు ఆయన మాట. నాకు చాలా రోజు చెప్తూనే ఉన్నాడు. ఒకరోజు మనం మ్యారేజ్కి వెళ్ళాలని తొందరగా రెడీ రా చెప్పి సరే చెప్పి ఆయన మాట ఆయన ఇద్దరు గురువు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత మా యారెడ్ సార్ ఎడిస్కిరని కూర్చుని ఏం లేదు తమ్ముడు ఇది వాడు, నేను చెప్తున్నా నా మాట నువ్వు వాడు అని చెప్పేసి చెప్పగానే నేను సార్ పెద్ద సార్ చెప్తాను కదా, ఎన్నో వాడుతున్నాను, ఎన్నో మెడిసిన్ వాడుతున్నాను, ఒక్కసారి వాడుతుందామని చెప్పేసి రండి దాన్ని వాడాను. కరెక్ట్ 2 months అవుతుంది వాడబట్టి. 1 month బ్యాక్ ఒకసారి సార్ మాట్లాడమంటే యాక్చువల్గా అప్పటికి నాకు జస్ట్ అది నాకు 60% నాకు రిజల్ట్ కనబడింది. ఈరోజు మీ ముందు చెప్తున్నా, నమ్మండి 100% ప్యూరిటీ, 100% సీరియస్. మాట్లాడాలి నిజంగా వాడి చూస్తే మనకే అర్థమైపోతుంది. ఇది ఎవరో అవసరం లేదు, మనకే అర్థమైపోతుంది. సో ఏ ప్రాబ్లం ఉన్నా మనం అంటే ఇప్పుడు అట్లా అంటారు ఇట్లా అది కాదు, మనం వాడితేనే మనం అనుభవిస్తేనే మనం వాస్తవం ఉంటుందనే చెప్పగలం. ఇది వాస్తవం అండి. నేను వాడినా చాలా ఫ్రీ అయిపోయినా. ఎట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే నేను జర్నలిస్ట్ కనుక నాకు స్పెట్స్ పెట్టి నేను వార్తలు రాస్తాను. నిజం చెప్తున్నా సార్, నేను ఒక 1 month నుంచి అసలు స్పెట్స్ వాడలేదు. ఇది ఇంకొక విషయం ఏంటంటే నేను వాడిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉన్నది, ఆమెకి ఇచ్చానండి. ఆమె ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది మెడిసిన్ సైకిల్ ఉంటుంది కండి, టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వచ్చేది. ఇప్పుడు గత 2 నెలల నుంచి ఇది వాడుతుంది కంటిన్యూగా, ఆ మెడిసిన్ కంప్లీట్ బదిలిపెట్టిందండి. నాకు చెప్పింది ఈరోజు సార్ నేను పదిలో చెప్పలేను, ఇది వాస్తవం అండి, టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేది పెడతా. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏం చెప్పింది అంటే ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి. చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ. మెయిన్గా మా గురువుకు, తర్వాత మా యారెడ్ సార్కి, తర్వాత మా జయశ్రెడ్డి సార్కి నిజంగా ఇది రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎంత ఫ్రీ సార్, ఈ లైఫ్ టైం వాడాలనుకున్న మెడిసిన్ ఇవాళ నేను ఇంకొక 1 month 2 months వాడేసి ఆపేస్తాను. ఇంకా మొత్తం ఫ్రీ కదా, చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా. మనం వాడి మనమే పని చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.